దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మాటలను వినటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి మనం మొన్నటి దినమన ఒక పాఠం, నిన్నటి దినమన ఒక పాఠం, ఈరోజు కూడా మరొక విషయాన్ని గురించి మనం ఆలోచించటానికి సిద్ధపడి ఉన్నాము. మరి నిన్నటి దినాన్న మనిషి ప్రయాసం దేనికోసం అన్న విషయాన్ని గురించి కూడా మనం ఆలోచన చేశాం. అయితే ఈ దినాన మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే విషయం దాసులెవరు, స్వతంత్రులెవరు. ముఖ్యాంశం మరొకసారి, దాసులెవరు, స్వతంత్రులెవరు. అయితే ప్రియులారా, దాసుడు అనగా ఎవరు, స్వతంత్రులెవరు. అయితే బైబిల్లో దాసులైన వారు కొన్ని విధి విధానాలుగా ఉన్నట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఈ దాసులైన వారు ఎలాంటి దాసులుగా, లేకపోతే ఎలాంటి వారు దాసులుగా ఉన్నారో మన గ్రంథాన్ని చూడగలిగితే ఒకసారి ఆదికాండము 24వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 24వ అధ్యాయము 9వ వచనం. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ క్రింద తన చేయి పెట్టాడు. ఎవరు ఈ దాసుడు? ఎవరు? ఎలియాజరు. ఎవరి దాసుడు? అబ్రహాము దాసుడు. అబ్రహాము గారి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు అనగా పనివాడు. దాసుడు అనగా యజమాని చెప్పు చేతల కింద ఉండేవాడు దాసుడు. దాసుడు అంటే ఎవరంటే, మనం ఒక భాషలో చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే ఒక గాసగాడు అని చెప్పొచ్చు. దాసుడు అంటే యజమాని ఏమైతే చెబుతాడో దాన్ని చేస్తాడు, యజమాని ఏమైతే పెడుతాడో దాన్ని తింటాడు. కానీ అబ్రహాము గారి దగ్గర కూడా ఒక దాసుడు ఉన్నాడు. ఈ అబ్రహాము గారి దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఈ దాసుడు ఎవరంటే అబ్రహాము గారి దాసుడు. అంటే ఇక్కడ మనకు దాసుడు కనబడతాడు. మొదటి రకమైన దాసులలో దాసుడు మనుష్యులకు దాసులు ఉన్నారు. ఎవరికి? మనుష్యులైన వాళ్ళకు దాసులు ఉన్నారు. మనుష్యులైన వాళ్ళకు పని వాళ్ళు ఉన్నారు. మనుషులైన వాళ్ళు తమ పని వాళ్లను ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తారు. ఈ మనుషులైన యజమానుల చెప్పు చేతులలో నడిచేటువంటి వారు ఉన్నారు. అయితే ఇక రెండవ రకమైన దాసులను మనం చూద్దాం. మొదటి రకమైన దాసులు ఎవరు? మనుషులకు దాసులు. మనుషులకు దాసులు అంటే మనిషి చెప్పు చేతలలో ఉండేటువంటి వారినే మనుషులకు దాసుడు. అబ్రహాము ఉన్నాడు, క్షమించండి, అబ్రహాము దాసుడు ఉన్నాడు. అబ్రహాము దాసుడు ఎవరి మాట వినాలి? యజమానుని మాట వినాలి. ఎవరి మాట? యజమానుని మాట. యజమానుని మాట వినాలి. యజమానుని మాట వినకుండా ఏ దాసుడు కూడా ఉండటానికి వీలు. అదేవిధంగా మొదటి రకమైన దాసులు ఎవరై అంటే వీరు మనుష్యులకు దాసులు. ఎవరికి దాసులు? మానవులకు దాసులు. మానవులకు దాసులు ఎలా అవుతారంటే విలువ పెట్టి, అంటే కుదువ పెట్టి, లేకపోతే కొంత ధనాన్ని నీకు ఇస్తాం, ఇన్ని రోజులు నువ్వు మాకు దాసుడుగా ఉండాలి, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని ఏళ్ళు నువ్వు మాకు దాసుడుగా ఉండాలని చెప్పి డబ్బిచ్చి కొనుక్కున్నటువంటి వాళ్ళనే దాసులు అని అంటారు. మనుషులు కొనుక్కున్న దాసులు. రెండవ రకమైన దాసులు ఎవరయ్యా అనే విషయం మనం ఆలోచిస్తే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 29వ వచనం. యెహోషువ 24వ అధ్యాయం 29వ వచనం.
సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడు. ఎవరు యెహోవా దాసుడు? అతని యెహోషువ. ఎవరండి? యెహోషువ గారు ఎవరికి దాసుడు? యెహోవాకు దాసుడు, దేవుని దాసుడు. అంటే దేవుని దాసుడు అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా శిరస వహించి దేవుని మాటకు లోబడినటువంటి వారే ఎవరి దాసులు? దేవునికి దాసులు. అయితే మానవులకు దాసులు ఉన్నారు, దేవునికి కూడా దాసులు ఉన్నారు. అయితే దేవునికి ఉన్న దాసులను మనం చూసాం. ఈ యొక్క సమయంలో మరొక రకమైన దాసులు ఉన్నారు. వారిని చూద్దామని ఒకసారి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును, అప్పు చేయువాడు అప్పిచ్చువానికి దాసుడు. ఎవరు? అప్పు చేసిన వాడు అప్పిచ్చిన ఎవరికి దాసుడు? అప్పుకు దాసుడు. ఇతను ఎవరు? అప్పిచ్చిన వానికి దాసుడు. ఏంటి, మన పనులు ఎన్నైనా ఉన్ని మనకు అప్పిచ్చిన వాడు మనల్ని పనికి పిలిచాడంటే ఏం చేయాలి? వెంటనే మన పనులన్నీ పక్కన పెట్టాలి. ఎందుకు అంత తొందరగా అంటే ఆపదలో ఆదుకునలేదా? ఆపద్బాంధవుడు. ఎవరితను? అప్పులలో ఆదుకున్నవాడు ఆపద్బాంధవుడు. అయితే పిల్లరా, ఇక్కడ మనం ఆలోచిస్తే అప్పిచ్చువాడు అప్పు ఇచ్చువానికి అప్పు తీసుకునేవాడు దాసుడు. 1 మానవులకు దాసులు, 2 దేవునికి దాసులు, 3 అప్పు ఇచ్చినవాడు కూడా ఎవడు? మనిషే. వీడు కూడా మనిషి దాసుడే, కానీ అప్పు దాసుడు. కానీ మరొక దాసుడు కూడా ఉన్నాడు. మరొక దాసుడు ఎవరో మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు. అతడు ఒకనిని ద్వేషించి ఒకనిని ప్రేమించును గదా. ఎవరి యజమానుడు? ఎవరి దాసుడు? ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. 1వ యజమానుడు ఎవరు? ధనం. 2వ యజమానుడు ఎవరు? దేవుడు. మీరు సిరికిని దేవునికిని దాసులుగా ఉండరు. అంటే వీళ్ళు దేనికి దాసులు అంటే ధనానికి దాసులు. దేనికి దాసులు? ధనానికి దాసులు. ఏమంటే మీరు ఆలోచించారా? ప్రపంచంలో 750 కోట్ల మంది ఉన్నారు. 750 కోట్ల మందికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దేవుడు ఉన్న 750 కోట్ల మందికి ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఎవరతను? తండ్రి అయిన దేవుడు అనుకుంటున్నారా? అది డబ్బు, మనీ. అంతే కదండి. అందరూ నమస్కరించేది ఎవరికి? ప్రతి మనిషి ప్రయాసపడి దేనికోసం? డబ్బు కోసం. డబ్బు కోసం ఎంత గడ్డినైనా తింటాడు. అదేవిధంగా ప్రియులారా, ఇక్కడ కనబడుతుంది సిరికి దాసులుగా ఉన్నటువంటి వారు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. 1 మనుషులకు దాసులు, 2 దేవునికి దాసులు, 3 అప్పించువానికి దాసులు, 4 సిరికి దాసులు, డబ్బుకు దాసులు, ధనానికి దాసులు. అయితే ప్రియులారా, ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే
మనం ఆలోచన చేస్తే ప్రియులారా ఇంకొకటి ఉంది, చూద్దాం ఒకసారి ఆ మాటను కూడా. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు. ఎవరు ఇతడు? ఎవరికి దాసుడు తను? పాపము చేసేవాడు పాపానికి దాసుడు. పాపానికి దాసులు ఎవరు? ప్రపంచములో ఉన్న ప్రతి మానవుడు కూడా ఒకదానికి దాసోహమైపోయాడు, ఒకదానికి దాసుడయ్యాడు. ఎవరు? దాసుడైనది ఎవరికి అంటే పాపానికి దాసుడయ్యాడు. దాసుడనగా బానిస అయిపోయాడు. దేనికి? ఏరా నాన్న, పాపం చేయకుండా బ్రతకాలరా, పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వేమైనా చెప్పు, కానీ పాపం చేయకుండా ఉండటం నా వల్ల కాదంటే అర్థం ఏంటి? ఇతడు దేనికి దాసుడు? పాపమునకు దాసుడు. ఏమండి ప్రియులరా, మనం ఆలోచిస్తే ప్రియులరా, మనుష్యునికి దాసుడుగా ఉన్న ప్రాబ్లం లేదు, అప్పిచ్చేవానికి దాసుడుగా ఉన్న ప్రాబ్లం లేదు. ఒకవేళ డబ్బుకు కూడా దాసులుగా ఉంటే కొద్ది వరకు ప్రాబ్లం ఉండొచ్చు, కానీ ప్రియులరా, పాపానికి దాసులైతే చాలా ప్రాబ్లం, చాలా ప్రమాదం. ఎందుకు ప్రమాదం? ఈ పాపానికి దాసులైతే ప్రమాదం ఏంటి అన్న విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, మొదట పాపానికి ఉండే ఒక మంచి గొప్ప లక్షణం ఏంటి? గొప్పది అంటున్నా చూడండి. పాపానికి ఉండే గొప్ప లక్షణం ఏంటి అంటే, మొదట పాపం మన చేత చేయిస్తుంది. ఎవరి చేత? మన చేత చేయిస్తుంది. తరువాత ఏం చేస్తుంది? మనల్ని చేసే విధంగా తయారు చేస్తుంది. పాపానికి ఉన్న గొప్ప లక్షణం ఏంటి? పాపానికి ఉన్న లక్షణం ఏంటంటే, మొదట పాపం భయపడుతూ చేస్తాం, తరువాత భయం ఏముండదు, ధైర్యంగా పాపం చేస్తారు. పాపము చేయడానికి ధైర్యమా? అవును. అందుకే ప్రియులరా, పాపము చేసే ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు. పాపానికి దాసుడయ్యాడు, పాపానికి దాసుడైపోయాడు. పాపానికి దాసుడైతే పాపం ఏం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించారా? ఎప్పుడు కూడా పాపపు జోలికి వెళ్ళకూడదు. పాపపు జోలికి వెళ్ళామా అది మనల్ని ఏం చేస్తుందో దేవుడు చెప్పాడు. ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు. గనుక మీ పాపము మిమ్మును ఏం చేస్తుంది? ఏం చేస్తుందండి? పాపం పట్టుకుంటుందా? దయ్యం పట్టిందంటే అర్థం ఉంది. మా పిల్లోడికి ఏం పట్టిందంటే దయ్యం పట్టింది. మా పిల్లోడికి ఏం పట్టింది? డబ్బు సంపాదన పట్టింది. మా పిల్లోడికి ఏం పట్టింది? అమ్మాయి పిచ్చి పట్టింది. మా పిల్లోడికి ఏం పట్టిందంటే మనం చెప్పొచ్చు, రకరకాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం పట్టుకుందంట? వారి పాపము వారిని పట్టుకుంది. పాపం మనిషిని పట్టుకుంటుందా? ఏంటి? పాపము మనిషిని పట్టుకుంటుందా? అవును, పట్టుకుంటుందా? పాపం మనిషిని పట్టుకుంటుందా? మనిషిని పట్టుకుంటుంది. మొదట నువ్వు దాన్ని పట్టుకోవాలి, తర్వాత అదే నిన్ను పట్టుకుంటుంది. మొదట మనం పాపాన్ని పట్టుకుంటాం, తర్వాత నెక్స్ట్ పాపం పట్టుకున్నది. పాపం పట్టుకొని పాపం ఏం చేస్తుందో చూడండి ఒకసారి. అదే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 32, 22.
22. దుష్టుని దోషములు వానిని చిక్కుల పెట్టును. వాడు ఒక్కరు చదవండి బైబిల్. వాడు తన పాప పాశముల వలన బంధింపబడతాడు. బంధిస్తుంది. పాపం మొదట ఏం చేస్తుంది? పట్టుకుంది. పాపం ఏం చేసింది? పట్టుకుంది. పాపం పట్టుకుంది. పాపము పట్టుకున్నది. పట్టుకొని ఏం చేసింది? పాపం ఏం చేసింది? పట్టుకొని బంధించింది. పాపము పట్టుకున్నది, పాపం బంధించింది. పాపం పట్టుకున్నది, పాపం బంధించింది. ఎందుకు పట్టుకున్నది? ఎందుకు బంధించింది? చెప్పండి. పాపం పట్టుకొని ఎందుకు మనిషిని బంధించింది? పాపం పట్టుకొని మనిషిని ఎందుకు బంధించిందో మనం ఒకసారి చూడగలిగితే పిల్లరా, అదే ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం. ఎక్కడ వాకిట పాపం పొంచి ఉండను. కంటిన్యూషన్. నీ ఎడల దానికి వాంఛ కలదు, నీవు దానిని ఏలుదు. పాపానికి పాపం ఎందుకు పట్టుకుంది? పాపం ఏం చేసింది? పట్టుకొని బంధించి ఏం చేసింది? తన వాంఛకు మీనింగ్ కోరిక, ఇష్టం. పాపం మనిషిని పట్టుకొని, పాపం మనిషిని బంధించి, పాపం ఏం చేస్తుంది? తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది. తన ఇష్టాన్ని ఏది? పాపం మనిషిని పట్టుకొని బంధించి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుందా? అవునండి. పాపం తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది. ఎందుకు? పాపం తన ఇష్టాన్ని ఏమండి? పాపానికి ఇష్టం ఉందా? పాపం ఎందుకు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది? పాపము తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, పాపం మనిషిని బందీఖానాలో బంధించింది. మీరు చూడండి, ఆదాము నుండి, ఎప్పటి నుండి? ఆదాము నుండి క్రీస్తు వరకు, ఆదాము నుండి క్రీస్తు వరకు ప్రతి ఒక్కరిని బంధించింది. ఏదండి? పాపం. ఎలా చెప్పగలం? ప్రతి మనిషిని పాపం బంధించింది ఎలా చెప్పగలమంటే, పాపము లేనివాడే పునరుత్థానుడవుతాడు. పాపము లేనిటువంటి వాడే చచ్చిపోయిన మరలా బ్రతుకుతాడు. యేసు తప్ప భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చచ్చి సమాధిలోనికి వెళ్ళిపోయాడంటే, పరదేశంలో నీతిమంతుడు అయితే పరదేశంలో, పాపాత్ముడైతే పాతాళంలో. అంటే మొత్తానికి పాతాళ లోకంలో ఇంతవరకు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఎవరు? పాపము చేత బంధించబడ్డారు. పాపము చేత బంధించబడ్డారు. ఇంతకీ పాపము చేత బంధించబడటానికి పాపానికి ఎవరు మూలం? అంతే కదండి. పాపం మనిషిని పట్టుకుంది, మనిషిని బంధించింది. ఇంతకు పాపానికి మూలం ఎవరు? మనం ఒకసారి చూద్దాం బైబిల్ గ్రంథాన్ని. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది ఎవరంట పాపం చేసేవాడు? అపవాది మొదట ఎప్పటి నుండి? మొదట అంటే ప్రారంభం. అపవాది మొదట నుండి పాపం చేస్తున్నాడు. మొదట నుండి అంటే మొదట ఎవరి చేత పాపం చేయించాడు? దేవదూతల చేత. ఎవరి చేత? దేవదూతల చేత పాపం చేయించాడు. తరువాత హవ్వ చేత పాపం చేయించాడు. తరువాత ఆదాము చేత పాపం చేయించాడు. తరువాత కయ్యోను చేత పాపం చేయించాడు. తరువాత మనం ఆలోచిస్తే ప్రియులారా, ప్రపంచములో విస్తరించిపోయింది ఏది?
పాపం. పాపం విస్తరించటానికి కారణం ఎవరు? అపవాది, సాతాను. అంటే మొదట నుండి అపవాది పాపం చేస్తున్నాడు, మొదట నుండి సాతాను పాపం చేస్తున్నాడు. పాపము చేస్తున్న సాతాను మనిషిని ఏం చేస్తుందో ఒకసారి మన గ్రంథాన్ని చూడగలిగితే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి, తన సహోదరుని చంపెను. తన సహోదరుని చంపాడు. చంపటం నరహత్య పాపమా? ఎస్. అయితే పిల్లల యొక్క రాత్రి కాలపుడలో మనం ఆలోచన చేస్తే మనిషిని పాపిగా చేసింది ఎవరు? పాపిగా చేశారంటే మానవుడు పాపం చేస్తున్నాడు, పాపానికి దాసుడయ్యాడు. పాపానికి దాసుడు ఎందుకయ్యాడు? పాపానికి ఎందుకు దాసుడయ్యాడంటే పాపం వీన్ని పట్టుకుంది, పాపం వీన్ని బంధించింది. పాపం పట్టుకున్నది, పాపం బంధించింది. పాపం పట్టుకున్నది, పాపం బంధించింది. పాపం పట్టుకొని బంధించి వీన్ని ఏం చేసింది? ఏం చేసింది? పాతాళానికి పంపేస్తుంది. కాబట్టి పిల్లరా, ఈ యొక్క రాత్రికాల పిల్లలను ఆలోచించాలి. పాపము చేసేవాడు దేనికి దాసుడు? పాపమునకు. పాపదాసుడు. పాపానికి దాసుడయ్యావా? పాపానికి నువ్వు దాసోహమైపోయావా? పాపముతోనే నువ్వు మరణించావా? పాపముతోనే లోకాన్ని విడిచిపెట్టావా? పాపముతోనే మరణిస్తే నువ్వు వెళ్ళేది మరో క్షణం ఎక్కడికి? ఎక్కడికండి? పాతాళ లోకానికి వెళతారు. పాతాళ లోకానికి వెళ్ళేవారు ఎవరయ్యంటే ఎవరు? పాతాళ లోకానికి వెళ్ళేవారు పాపదాసులు. పాపమునకు దాసులైన వాళ్ళు పాతాళ లోకానికి వెళతారు. మనం విన్నాం. దాసులెవరు? దాసులెవరంటే పాపము చేసే ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు. పాపం చేసే ప్రతి ఒక్కడు పాపానికి దాసుడు. అయితే ఇప్పుడు పాపానికి దాసుడైన వాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళ లోకానికి వెళతాడు. కాబట్టి పిల్లరా, పాతాళ లోకానికి వెళ్ళకుండా ఉండాలంటే మనం పాపమునకు దాసుడుగా, నాయన ఇలా బ్రతకాలి, నేను అలా ఉండలేను, అలా బ్రతకలేను, అలా జీవించడం నా వల్ల కాదు, అలా బ్రతకటం నా వల్ల కాదు, అలా నడవటం నా వల్ల కాదు, అలా ఉండటం నా వల్ల కాదన్నావంటే నువ్వు దేనికి దాసుడు? దేనికి దాసుడు? పాపానికి దాసుడు. పాపానికి దాసుడైన వాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. కాబట్టి పాతాళానికి వెళ్ళాలంటే మనం చేయవలసింది ఏది లేదు. పాపానికి దాసులు ఉంటే చాలు, పాతాళానికి మనమే వెళ్ళిపోతాం. కాబట్టి పిల్లరా, ఈ విషయాలను మీరు మనసులో ఉంచుకోండి. పాపానికి దాసుడైన వాడు వెళ్ళేది పాతాళానికి. మరి దాసులెవరు? పాపము చేసేవారే దాసులు. దేనికి? పాపమునకు దాసులు. మరి పాప దాసత్వము నుండి స్వాతంత్ర్యం పొందాలి. ఏం చేయాలి? ఇప్పుడు మనకు మన భారతదేశం ఉంది. మన భారతదేశానికి స్వతంత్రం రాలేదు. స్వతంత్రం రాకముందు మనం ఎవరము? దాసులం. మనం ఎవరు? బానిసలం, దాసులం. ఇప్పుడు మనకు స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు? 1947 ఆగస్టు 15 మనకు స్వాతంత్రం వచ్చింది. మనకు స్వాతంత్రం వచ్చిందంటే మన ఇష్టానుసారంగా మనం బతకొచ్చు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు జీవించవచ్చు. కానీ ప్రియులారా, ఇప్పుడు కూడా భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా ఒక దానికి దాసుడైపోయాడు. అదే పాపము అన్న దానికి దాసుడైపోయాడు. పాపము అన్న దానికి దాసుడైపోయినటువంటి ఈ మనుష్యుణ్ణి స్వతంత్రునిగా చేసేది ఎవరు? మనం సోమవారం ఆలోచన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలనైనా. మీ బిడ్డలమైన మేము మీ వాక్య ప్రకారంగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మీ బిడ్డలు విన్నారు తండ్రి. దాసులెవరు, స్వతంత్రులెవరు అనే సందేశాన్ని విన్నారు నాయన. దాసులనగా పాపము చేసే ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడని మీ లేఖనాలలో రాయబడిన విషయాలను మేము అర్థం చేసుకున్నాం నాయన.
ఈ పాపదాసత్వం నుండి బయటకు రావాలంటే, ఈ పాపదాసత్వం నుండి బయటకు వచ్చి మిమ్మల్ని తెలుసుకొని ఏ విధంగా బ్రతకాలో తరువాయి రెండవ భాగాన్ని కూడా మేము ఆలోచిస్తుండగా మీ యొక్క తోడు కృప దయచేస్తారని, మోకరించిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీ కృపలు మీరే బలపరిచి దీవించి కాపాడి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.